ప్రతి వారం ఆయన అక్కడ జరిగేటువంటి పొలిటికల్ సెరమనీస్లో తన స్పీచ్లు ఇస్తూ ఉండేవాళ్ళు. ఎంతోమందిని ఆయన ఉత్తేజపరుస్తుండేవాళ్ళట. ఆయన స్పీచ్లు విన్న వాళ్ళందరూ కూడా ఆ స్పీచ్లకి మమేకమై వినేవాళ్ళు, చప్పట్లు కొట్టేవాళ్ళు, కన్నీరు కార్చేవారంటూ మనకి తెలుస్తుంది. ఈ రెవల్యూషన్ మొదలైన తర్వాత ఇక మిలిటరీ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా ఆయన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత డిప్లొమాట్ సపోర్ట్ కూడా ఆయనకు దొరికింది. ఆ సమయంలో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇదిగో మనం జెండా ఎగరవేయడాన్ని మనం చూడొచ్చు. చాలామంది రోడ్ల మీదకి వచ్చారు, ఏడుస్తున్నారు. తమ సుప్రీం లీడర్ని కోల్పోయామని బాధతో ఏడుస్తూ మనం చూస్తున్నాం. అలాగే అక్కడ ఆ జెండా ఎగరవేయడాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళ దేశ జెండాతో పాటుగా ఒక ఎర్రటి జెండాని కూడా వాళ్ళు ఎగరవేస్తున్నారు. ఆ జెండాని ఎగరవేయడం ద్వారా ఇరాన్లోని జామ్ కరాన్ మసీద్ మీద ఆ ఎర్ర జెండాని ఎగరవేస్తున్నారు. ఆ జెండా మీద యాలౌ తరత్ అల్ హుసేన్ అనే అక్షరాలు ఉన్నాయి. అంటే హుసేన్ రక్తానికి ప్రతీకారం తీర్చుకునేవారు కదలి రండి అని పిలుపునివ్వడం అందులో ఉంటుంది. ఇక్కడతో ఈ విప్లవం ఆగిపోదు అంటూ కూడా ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత ఇక ధర్మయుద్ధం మొదలైంది అంటూ కూడా ప్రకటించారు. వీధుల వెంట కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చి ఖమేనీ ఫోటోల్ని పట్టుకొని ఏడుస్తూ వాళ్ళు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్న వారు లేకపోలేదు. అక్కడ ఎలాంటి సెలబ్రేషన్స్ అవుతున్నాయనేది మనం మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ తమ సుప్రీం లీడర్ని కోల్పోయి 33 దశాబ్దాలుగా 30 ఏళ్లకు పైగా తమని పాలించి తమ దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినటువంటి తమ నాయకుడిని కోల్పోయినటువంటి ఆవేదన ఆ ప్రజల్లో కనిపిస్తోంది. దెర్ ఈజ్ ఎ స్లైట్ డిఫరెన్స్. ఇప్పుడున్నటువంటి జెన్జీ ఆయనకు కొంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా అంతకు ముందు తరాలు మాత్రం ఖమేనీకి కట్టుబడి ఉన్నాయి. ఆయనతో పాటే కొనసాగారు. ఆయన పెట్టినటువంటి రూల్స్నే ఫాలో అయ్యారు. ఆయనే తమకు లీడర్గా కావాలని కోరుకున్న వాళ్ళు లేకపోలేదు. తమ దేశం కోసం 11 ఏళ్ల వయసు నుంచే పోరాటంలో పాల్గొంటూ ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యి బహిష్కరణకు గురయ్యి భయంకరమైన టార్చర్ని ఫేస్ చేసిన తమ నాయకుడు తమ దేశాన్ని ఇన్ని రోజులు పాలించి చివరికి ఇప్పుడు యుద్ధంలో తమ నాయకుడు వీరమరణం పొందాడు అంటూ వాళ్ళు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఎలా ఈ ప్రాసెస్ ఉంటుంది, ఆయన అంత్యక్రియలు ఎలా ఉంటాయి అనేది నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ బిఫోర్ దాట్ ఒక్కసారి ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది. 40 రోజుల పాటు సంతాప దినాలని ప్రకటించారు. 7 రోజుల పాటు పబ్లిక్ హాలిడేస్ని ప్రకటించారు. సో ఇప్పుడు ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ప్రజలు ఎలా ఉన్నారు, తమ సుప్రీం లీడర్ను కోల్పోయినటువంటి ఆయన అభిమానులు ఎలా బాధపడుతున్నారు ఒకసారి మనం తెలుసుకుందాం. అలాగే ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి. నా కొలీగ్ సచిన్ మనతో జాయిన్ అవుతున్నారు. సచిన్, గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఆయన ఫోటోలని హత్తుకొని మా సుప్రీం లీడర్ ఇక లేడు అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు అనేక మంది. జెండాలని పట్టుకొని రోడ్ల మీదకి వచ్చారు కొన్ని వేల మంది. సో అక్కడ ఏం జరుగుతుంది, ఎలా 40 డేస్ వాళ్ళు సంతాప దినాలని ప్రకటించినట్లుగా తెలుస్తుంది. సుప్రీం లీడర్ మరణం వార్త తెలిసినటువంటి ఆ ప్రజల బాధ ఎలా ఉంది, ఆ దేశంలో పౌరులు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అసలు? రైట్ నందు, మీరు అన్నట్టుగా ఒక్కసారిగా అక్కడ భావోద్వేగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మనం డిస్కషన్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఏమని, అలీ ఖమేనీ మరణంతో ఒక్కసారిగా అక్కడ ప్రజల ఆగ్రహ ఆవేశాలు కట్టలు తెంచుకొని ఆయన మరణంతో వాళ్ళు కాస్త స్వాంతనతో కూడిన వాతావరణం ఉంటుంది. అండ్ దాంతో మిగిలిన వాళ్ళు కూడా వెంటనే ఆ పాలన, ఖమేనీ పాలన అంతం అవ్వాలని చెప్పి ఖమేనీ మరణానంతరం వాళ్ళ పాలన ఏదైతే ఉంటుందో, లేకపోతే వాళ్ళ అధికారులు ఎవరైతే ఉంటుందో వాళ్ళందరూ దిగిపోవాలని చెప్పి కోరుకున్నారు. లేకపోతే ఆ విధంగా ఉంటుందని చెప్పి పశ్చిమ దేశాలు భావించినట్టుగా అక్కడ వాతావరణం లేదు అనేది వినిపిస్తున్నమాట. అంటే ఖమేనీ మీద కోపం, ఖమేనీ తీసుకున్న నిర్ణయాల మీద కోపం. బట్ ఖమేనీకి సంబంధించి గత కొన్నేళ్లుగా తీసుకుంటున్న చర్యలు కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, వాటి మీద కోపం తప్ప బట్ ఇరాన్ దేశం మీద అంత కాదు. దీంతో ఏమవుతుంది, ఆయన మరణానంతరం
ఒక్కసారిగా ప్రజలు బయటకు వస్తున్నారు, భావోద్వేగానికి లోనవుతున్నారు. మరి ముఖ్యంగా ఆయన ఉన్న ఆ ప్లేసెస్కి వెళ్ళి విజిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ 40 days ఆఫ్ మౌనింగ్ని ప్రకటించడం జరిగింది ఆ దేశం. 7 రోజుల సంతాప దినాలుగా, అంటే 7 రోజులు సెలవు దినాలుగా ప్రకటిస్తూనే 40 దినాలని సంతాప దినాలుగా ప్రకటించిందంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉందనేది. దాంతోపాటు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తున్నారు, ఆయనకి నివాళులు అర్పిస్తున్న సందర్భం. దీంతో ఒక్కసారిగా ఆ వీధులన్నీ కూడా, ఆ ప్రాంగణాలన్నీ కూడా నల్లటి జెండాలను తీసుకొని వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు. ఆయన మరణాన్ని ఖండిస్తూ కొంతమంది మాట్లాడుతున్న సందర్భం. దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుంటున్న క్రమంలో ప్రస్తుతం ఏంటి పరిస్థితులను మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇప్పటికీ 40 రోజుల సంతాప దినాన్ని ప్రకటించింది, 1 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. అయితే ముసల్లా అంటూ ఉంటారు, టెహ్రాన్లోని ముసల్లా అనేది ఒకటి ఉంది. సాధారణంగా ఇరాన్ అగ్రనేతలు ఎవరైనా మరణిస్తే కనుక వాళ్ళ భౌతికాయాన్ని అక్కడ ఏర్పాటు చేసి సందర్శనార్థం వాటిని అక్కడ ఉంచడం జరుగుతుంటుంది, ప్రజల సందర్శనార్థం. ఆ తర్వాత ప్రార్థనా స్థలం కింద మాట్లాడుకుంటుంటారు. లక్షలాది మంది ప్రజలు అక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంటుంది, వచ్చి ఆయనకి నివాళులు అర్పించి వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ యుద్ధ సందర్భంలో ఇబ్రహీం రైసీ మరణం సందర్భంలో మనం చూసాం, చాలామంది అక్కడికి చేరుకున్నారు, ఆయనకి నివాళులు అర్పించారు. బట్ ఖమేనీ విషయంలో అది జరుగుతుందా? ఎందుకంటే ఆయన భౌతికాయం ఇంతవరకు ప్రపంచానికి ఎక్కడా చూపించలేదు. ఆయన మరణించిన సందర్భంలో ఇరాన్ సుప్రీం లీడర్గా ఉన్న ఆయన భౌతికాయాన్ని కేవలం ట్రంప్ అండ్ అలాగే బెంజమిన్ నెతన్యాహు వీళ్ళిద్దరూ మాత్రమే చూశారని చెప్పి ప్రస్తుతం ప్రపంచ వార్తా సంస్థలు చెప్పుకుంటున్న క్రమం. సో ఇటువంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం ఉన్న పరిణామాల్లో ఇబ్రహీం రైసీకి జరిగినట్టుగా కనీసం జరుగుతుందనే క్వశ్చన్ మార్క్ అయితే మాత్రం రైజ్ అవుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు యుద్ధం లాంటి వాతావరణం. ఒకవేళ ఆయన భౌతికాయాన్ని నివాళులర్పించే సందర్భంలో తదుపరి సుప్రీం లీడర్ ఆయన పాల్గొనే అవకాశం ఉంటుంది. అంత్యక్రియల గురించి మాట్లాడుకున్న సిచ్యువేషన్ అంటే ఇది మోస్తాబా కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, వేరొకరు కావచ్చు, ఎవరు పాల్గొన్నా వాళ్ళని ఒక్కసారిగా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఇదొక బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాయి. అండ్ ఇక ఫ్యూనరల్ ప్రొసెషన్ గురించి మాట్లాడుకుంటే టెహ్రాన్ వీధుల నుంచి భారీగా ఊరేగింపు ఉంటుంది. 1989లో ఖొమైనీ అంత్యక్రియలకు జరిగినప్పుడు, అంటే ఈయన ముందు రెజ్యూమ్ గురించి మాట్లాడుకుంటే ఖొమైనీ అంత్యక్రియలు జరిగినప్పుడు దాదాపు 1 కోటి మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు, చేరి ఆయనకు నివాళులు అర్పించారు. దాదాపుగా ఈ చరిత్ర చెబుతున్న మాట, ఇది నేను చెబుతున్న మాట కాదు, చరిత్ర చెబుతున్న మాట, భారీగా జన సమూహం అక్కడికి చేరుకుందప్పుడు. కాబట్టి ఇరాన్ సుప్రీం లీడర్గా ఉన్న అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి సంబంధించి ఆయన భౌతికాన్ని సందర్శనార్థం ఉంచితే పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే ఐఆర్జీసీ అంటే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఏం చేసే అవకాశం ఉందంటే పూర్తిగా ఇరాన్ గగనతలాన్ని మూసేసే అవకాశం ఉంది, రక్షణ వ్యవస్థను కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది. టోటల్ ఫోకస్ అంతా ఆ రోజు అక్కడే దృష్టి సారించే అవకాశం ఉంది. ఇది వినిపించే మాట. దీంతోపాటు షియా సంప్రదాయం ప్రకారం భౌతికాయానికి ముందుగా పవిత్రమైన స్నానం చేయించడం జరుగుతుంది. ఆ తర్వాత తెల్లని కఫన్ అంటూ కూడా తెలుస్తోంది. అలాగే మత పెద్దలు కావచ్చు, లేకపోతే కాబోయే సుప్రీం లీడర్, వీళ్ళు అంత్యక్రియలకు అంటే సలాత్ అల్ మియత్ అంటూ ఉంటారు, వాళ్ళు నాయకత్వం వహిస్తారనేది వినిపించే మాట. ఈ పరిస్థితి అంతా ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయతుల్లా అలీ ఖమేనీకి అంత సంప్రదాయబద్ధంగా జరిగే అవకాశం ఉందా? అసలు ఇందుకే భౌతికాయం బయటకు వస్తుందా? ఎందుకంటే ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు చెబుతున్న మాట, ఆయన భౌతికాయాన్ని మేము చూసామని చెప్పి ట్రంప్ అండ్ నెతన్యాహు వీళ్ళ గురించి మాత్రమే బయట మాట్లాడుకుంటున్న సందర్భం, మిగతా వాళ్ళకి ఎక్కడ కనిపించలేదు అనేది. ఒకవేళ భౌతికాయాన్ని బయటకు తీసే అవకాశం ఎప్పుడుంది? ఇందుకే బయటకు తీసారా? ఒకవేళ తీసే పరిస్థితి గురించి మాట్లాడుకున్న సందర్భంలో ప్రపంచానికి ఎందుకు చూపించలేదు? లేకపోతే అక్కడ వరకు వెళ్ళే ప్రయత్నం చేయటం లేదా? ఎందుకు వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారంటే ఆ మరణం సంభవించిన టైం అండ్ లొకేషన్. జనరల్గా ఒక అటాక్ చేసిన తర్వాత, ఒక స్పెసిఫిక్ టార్గెట్గా అటాక్ చేసిన తర్వాత ఆ పర్సన్ అంతమయ్యాడు అని చెప్పి ఇప్పటికే అమెరికా నుంచి, ఇజ్రాయెల్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది. ఈవెన్ ఇరాన్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన కథనాలు వస్తున్నాయి. ఇట్స్ కన్ఫర్మ్డ్. మరి అమెరికా ఆపరేషన్ ఫినిష్ అయిన తర్వాత ఈవెన్ బిన్ లాడెన్కి సంబంధించినటువంటి ఫోటోలను కూడా రిలీజ్ చేసినటువంటి అమెరికా ఇప్పుడు ఖమేనీకి సంబంధించినటువంటి ఫోటోలను ఎందుకు బయటకు రిలీజ్ చేయలేదు? అంటే ఆపరేషన్ పూర్తి చేసి సైలెంట్గా అక్కడికి వెళ్ళిపోరు కదా, ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రూఫ్ని వాళ్ళు తీసుకువెళ్తారు. ఈవెన్ ట్రంప్కి చూపిస్తారు అక్కడికి వచ్చినటువంటి బలగాలు కూడా. సో ఆ ప్రూఫ్ని కానీ ఐడెంటిటీని కానీ ఎందుకు బయటకు రిలీజ్ చేయలేదు? ఇటు ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ, ఈవెన్ ఇరాన్ కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఏ ఫోటో కానీ ఏది రిలీజ్ చేయలేదు. అంటే ఇంకో కోణంలో ఆలోచిస్తే ఏదైనా పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయిందా ఆయన శరీరం? ఎందుకంటే భారీగా అక్కడ బ్లాస్ట్ జరగడం, వీటన్నిటి నేపథ్యంలో
లేకపోతే ఎలా చూడాలి? ఇంకేదైనా కారణం ఉందంటారా? రైట్, మీరు అన్న పాయింట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ రెండు కాదు 3 కారణాల కింద మాట్లాడుకోవాలి. ఒకటి ఏంటంటే ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు దాని కంటిన్యూటీగా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే దాదాపుగా లోకల్ టైమింగ్ ప్రకారం అరౌండ్ 8 గంటలు ఎంత ఉంటున్నారు, మీటింగ్ జరుగుతోంది. మీటింగ్ జరుగుతూ ఉండగానే ఒక్కసారిగా అటాక్ అయింది. ఆ మీటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇటు భద్రతా బలగాలకి అంటే ఐడిఎఫ్కి తెలిసి వచ్చింది. వెంటనే వాళ్ళు అటాక్ చేశారు. కాబట్టి దాదాపుగా 15 నిమిషాల పాటు అంటే గ్రౌండ్ బ్రేకింగ్ అంటే భూమిలోకి వెళ్ళి అది లాస్ట్ టైం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎట్లా ఉంటుందంటే ఒక మిసైల్ అనేది భూమిలోకి వెళ్ళిన తర్వాత ఈ లోపల ఉండే పార్ట్స్ మళ్ళీ దాన్ని చుచ్చుకు వెళ్తూ ఉంటాయి. అంటే ఒక డ్రిల్లింగ్ సిస్టమ్ కింద మాట్లాడుకుంటుంటాం. మనం చూస్తూ ఉంటాం. ఈ పైనుంచి డ్రిల్ చేసుకుంటూ కిందకి వెళ్తుంది. ఇలా ఈ బొంబార్డ్మెంట్స్ కూడా పైనుంచి జరిగినప్పుడు ఒకదాని తర్వాత అంటే చొచ్చుకు వెళ్తూ ఉంటాయి. అలా వెళ్ళే క్రమంలో అంతటి సేఫ్గా ఉండే